యాసంగి 2025వ సీజన్లో వరి ధాన్యం సేకరణతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిజామాబాద్ జిల్లా ముందంజలో నిలవడం అభినందనీయమని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాతో పోలిస్తే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల పనితీరు ఎంతో బేషుగ్గా ఉందని ప్రశంసించారు. గురువారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీతో కలిసి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కీలక అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. వరి కొనుగోలు అంటే ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి, రాబోయేటువంటి ఖరీఫ్ రైతాంగానికి ఏర్పడే వ్యవసాయం ఏర్పడి నుంచి సమగ్రంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక అంశం వరి కొనుగోలు సంబంధించి పూర్తిగా నా యొక్క సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నా. జిల్లా యంత్రాంగం, 2 జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు నేను అభినందన చేస్తాను. ఇంత పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అయినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ అనేది ఆల్మోస్ట్ మోర్ దాన్ 95% ప్రభుత్వం అభినందిస్తాను. అలాగే రైస్ మిల్లర్లకు సంబంధించి ఏదైతే సుమారుగా 200 కోట్ల పైచిలకు బకాయిలు ఆ మిల్లర్స్ ఏవైతే వరి ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకుని ఆ బియ్యం ప్రభుత్వాలు పెట్టకుండా బయట అమ్ముకుని అంటే క్రిమినల్ చర్యలకు పాల్పడ్డ కారణంగా ఆ యొక్క నిధుల్ని, ఆ కోట్ల రూపాయల ప్రజల సొత్తును 100% వీళ్ళకి తొందరలో అన్ని రకాల చర్యలు చేపట్టి క్రిమినల్ యాక్షన్, దాంతో పాటుగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం తప్పకుండా వాటిని వదిలేసి అవసరమైతే బిల్లును ఆప్షన్ పెట్టి కూడా ఆ డబ్బులు వసూలు చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా రాజీవ్ ఇంటర్మీడియట్ సంబంధించి ఇది కూడా నేను అభినందిస్తా ఉన్నా. నాకు తెలిసి రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నిజామాబాద్ జిల్లాని మొత్తం ఉన్నటువంటి 9 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున శాంతిని కూడా కలిగింది. ఎక్సెప్ట్ నిజామాబాద్ పట్టణం తప్ప ఎక్కడ కూడా అంటే గ్యాప్ లేకుండా ఇవ్వడం జరిగింది. సో నిజామాబాద్ పట్టణం నుంచి కూడా ఎక్కడైతే ప్లాట్స్ లేవో, ఏం లేవో, ఏ విధంగా చేయాలంటే స్లబ్స్ ఉంటే దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టి వాటికి కరెక్ట్ గానీ ఒక నివేదిక కోరడం జరిగింది. ఏ విధంగా చేస్తే ఆ సమస్య పరిష్కారంతో ఆ నివేదిక ప్రత్యేకంగా ఏదైనా ఆర్డర్స్ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకు ఆ ఇంటర్మీడియట్ పట్టించే ఏర్పాటు జరుగుతుంది. మూడవది, ఈ ఇంటర్మీడియట్ సంబంధించి ఇసుకకు సంబంధించిన సమస్య విషయంలో దానిపైన కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఇంటర్మీడియట్లకు యొక్క అంటే ట్యాక్సులు, పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండా ఇసుక ఫ్రీ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా నిరుద్యోగ యువతీ యువకులకు 8,000 కోట్ల రూపాయలు, అందులో 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సొసైటీ, 2,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల ద్వారా లింకేజ్ ద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రంలో 5 లక్షల మందికి ఈ యొక్క నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక స్వావలంబన కోసం, వాళ్ళ కాలపడడం కోసం వివిధ రకాల చిన్న యూనిట్లు పెట్టుకుని వాళ్ళకు నెలకు సంవత్సరం ఆదాయం వచ్చేట్టుగా అది కూడా దీన్ని స్పీడప్ చేసేటువంటి ఏర్పాట్లు చేస్తాము. అలాగే భూభారతికి సంబంధించి కూడా ఇప్పటికే మోడల్ గా ఏదైతే మండలాలు తీసుకోవడం జరిగిందో ఆ మండలాల్లో ఆ గ్రామంలో గతంలో ధరణి ద్వారా ఏదైతే సమస్య వచ్చినాయో ఆ సమస్యల పరిష్కారానికి విస్తృత ప్రచారం చేసి రైతుల ద్వారా వినతి పత్రాలు దరఖాస్తు చేసుకుని అది ఏ రకమైన సమస్య అయినా కూడా వాటన్నింటిపైన కొత్త చట్టం ప్రకారం ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్లు అందరూ బృందాలు ఏర్పడి స్పెషల్ ఆఫీసర్లు ఏర్పాటు చేసే చేసి సర్వే కొత్త టెక్నాలజీ ద్వారా సర్వే కూడా చేసి ఆ సర్వే పరిష్కారం చేసేటువంటి స్థితి ఇట్లా ఒక్కొక్క ప్రతి అంశం పైన కూడా